హాయ్ ఫ్రెండ్స్, ఇవేంటో మీకు తెలుసు కదా. ఇవైతే పుట్టగొడుగులు, నాటు పుట్టగొడుగులు, న్యాచురల్ మష్రూమ్స్ అంటారు. మాకైతే తెలిసిన ఒక ఫ్రెండ్ అయితే వీటిని తీసుకొచ్చి ఇచ్చిండు. వీటికి చాలా కాస్ట్ 200-300 ఉంది ఇప్పుడైతే. ఈ సీజన్లో ఇవైతే బాగా దొరుకుతాయి. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. వీటిని ఫస్ట్ అయితే వాటర్లో వేసి ఒక 5 minutes దాకా నానబెట్టుకోవాలి, కడగాలి, మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ కడగాలి. అలా ఒక 3-4 times కడుక్కోవాలి. ఇప్పుడు మేమైతే వాటర్లో వేసి ఒక 5 minutes ఉంచి కడిగాము. తర్వాత షాక్ తీసుకొని షాక్తో కొంచెం దానికి ఉన్న ఎర్రమట్టి ఇదంతా గీకాలి. అదంతా పోయే వరకు రుద్దుకోవాలి. చేతితోటి కూడా తీయచ్చు, కానీ ఎక్కువ అది పోదు. షాక్ తోటి అయితే కొంచెం నీట్గా అయితే తెల్లగా అయ్యేంత వరకు మనం కడుగుతూనే ఉండాలి. ఇప్పుడు ఇలా మేము చూపెట్టిన విధంగా అయితే షాక్ తోటి గీకుతూనే ఉండాలి. దీనికి ఉన్న పుట్టమట్టి, ఎర్రమట్టి, ఇసుక ఎలాంటిది లేకుండా పోయేంత వరకు గీకుతూనే ఉండాలి. ఇలా మంచి కడిగేసాం, అయిపోయింది. చూడండి ఎంత బాగున్నాయో తెల్లగా. తర్వాత వీటిని తీసుకొని కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఇదే విధంగా కొంచెం పొడుగ్గా కట్ చేసుకోవాలి. మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవైతే హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. అప్పట్లో మా అమ్మమ్మ, మా తాతయ్య వాళ్ళైతే ఎక్కువ అడవులలో తీసుకొచ్చే వాళ్ళు. పుట్టల్ని తవ్వి పుట్ట లోపల నుంచి ఇవి తీసేవాళ్ళు. ఇవి తీయాలంటే చాలా కష్టం. ఇలా ఈ పుట్టగొడుగుల ద్వారా అయితే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెప్తుంటారు. డి విటమిన్ లోపం ఉన్న వాళ్ళు, విటమిన్ B12 ఇలాంటి లోపం ఉన్న వాళ్ళైతే పుట్టగొడుగులు తినడం చాలా మంచిది. అలాంటి టాబ్లెట్స్ వాడకుండా పుట్టగొడుగులు తింటే కూడా 6 నెలల వరకు క్యాలరీస్ బాడీలోనే ఉంటాయని కూడా చాలామంది డాక్టర్స్ అయితే చెప్తుంటారు. ఇప్పుడు నేనైతే పుట్టగొడుగుల కూర ఎలా వండాలనో చెప్తాను ఫ్రెండ్స్. పుట్టగొడుగుల కూర కోసం ఉల్లిగడ్డలు 2, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, టమాటా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టి స్టవ్ వెలిగించి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ చాలా తక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కాక కొంచెం దాల్చిన చెక్క, సాజీరా, 4 లవంగాలు, స్మెల్ కోసం కస్తూరి మేతి, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత 4 అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కలుపుకోవాలి. గోలిన తర్వాత మంచిగా
వేగిన తర్వాత కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. పుదీనా వేసుకోవడం వల్ల స్మెల్ చాలా బాగుంటుంది, ఇంకా హెల్త్కి కూడా ఇది చాలా మంచిది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1 స్పూన్. గోలించుకోవాలి. మంచిగా గోలిన తర్వాత 1 స్పూన్లో తక్కువనే పసుపు కూడా వేసుకోవాలి. కలుపుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా. మంచిగా వేపుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని, స్పూన్ వేసుకుంటే మనకి మష్రూమ్స్కి పట్టేస్తుంది, సరిపోతుంది కూడా. తర్వాత మంచిగా కడిగి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకోవాలి. మష్రూమ్స్ వేసి వాటిని గోలనివ్వాలి. మంచిగా మష్రూమ్స్ని గోలించి ఆ తర్వాత మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంత బాగా గోలుతున్నాయి చూడండి. మనం మష్రూమ్స్ వేసుకున్నాక నీరు వస్తుంది దాంట్లో, అదంతా దగ్గరికి వచ్చేంత వరకు మనం ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకున్నాం. తర్వాత చూస్తే ఆయిల్ వేలినట్టు మంచిగా ఆయిల్ అంతా పైకి వస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కొంచెం చిల్లీ పౌడర్ కారప్పొడి వేసుకుందాం. కారప్పొడి వేసుకున్నాక దాన్ని మంచిగా ముక్కలకు పట్టేంత వరకు వేయించుకోవాలి. మంచిగా వేయించుకొని దాన్ని ఉడికాక కొంచెం కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకోవాలి. దానిపైన కొంచెం తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలిపేసుకుందాం. కొద్దిసేపు ఇలా గోలించుకున్నాక మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మంచిగా ఉడికింది కదా, ఇలా టమాటాని కలుపుకుందాం మరోసారి. టమాటాలో నీరు చూడండి వస్తుంది, బాగా వస్తుంది టమాటా వేయడం వల్ల. ఇదంతా దగ్గరికి వచ్చేంత వరకు కలిపేసుకోవాలి, మనం ఉడికించుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని గోలించుకోవాలి ఫ్రెండ్స్. అంతే, మష్రూమ్ కర్రీ ప్రిపేర్ అయినట్టే. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే మటన్ చికెన్ లాగా ఎంత బాగుంటుందో కర్రీ. మష్రూమ్ కర్రీ కింద మటన్ చికెన్ కూడా చాలా తక్కువే. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే బాగుంటుంది. ఓకే, నేనైతే మా అమ్మమ్మ స్టైల్లో మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.